బ్యాక్ టు న్యూస్. నల్గొండ జిల్లా దామచర్లలో డిప్యూటీ సీఎం భట్టి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ పర్యటించారు. వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ 1 ను డిప్యూటీ సీఎం భట్టి జాతికి అంకితం చేశారు. పవర్ ప్లాంట్లో 970 కోట్ల రూపాయలతో కొత్తగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కు భట్టి శంకుస్థాపన చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కొద్దిసేపటి క్రితమే మంత్రులు డిప్యూటీ సీఎం తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇన్ఛార్జి మంత్రి లక్ష్మణ్ కూడా యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు చేరుకొని మొదటగా 2వ యూనిట్ ని కూడా ప్రారంభించడం జరిగింది. గత డిసెంబర్ లోనే సీఎం రేవంత్ రెడ్డి ఆ మొదటి ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 2వ యూనిట్ ను కూడా ప్రారంభించడం జరిగింది. మొత్తం 5 యూనిట్లను, ఒక్కో యూనిట్ కూడా 800 మెగావాట్లు, పూర్తిగా 4000 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి యాదాద్రి థర్మల్ ప్లాంట్ గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా పర్మిషన్స్ రాకపోవడంతో కూడా 2 సంవత్సరాలు ఆలస్యం జరిగింది. అయితే ఆలస్యం కారణంగా ఈ విధంగా జరిగింది. కానీ త్వరలోనే డిసెంబర్ నాటికి మరొక యూనిట్ ని 2026లో పూర్తి స్థాయిలో కూడా తీసుకొస్తాం. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఇక్కడ భూ నిర్వాసితులు, థర్మల్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన వారికి, భూ నిర్వాసితులకు, స్థానికులకు, అదేవిధంగా పోలీస్ ప్రాజెక్ట్ లో కోల్పోయి కూడా కల్పిస్తాం. అదేవిధంగా ఉద్యోగంతో పాటు కూడా భూ నిర్వాసితులకు వివిధ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా యాదాద్రి థర్మల్ ప్లాంట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైన చెప్పవచ్చు. అదేవిధంగా ఇవాళ 900 కోట్లతో కూడా యాదాద్రి ప్లాంట్ శంకుస్థాపన చేయడం జరిగింది. వారందరూ కూడా కార్పొరేట్ తరహాలో కూడా వైద్యం, అదేవిధంగా విద్య అందించే విధంగా ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్ కూడా చేస్తామని కూడా డిప్యూటీ సీఎం క్రితమే మాట్లాడడం జరిగింది. మీద పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఆ 2 యూనిట్లు ప్రారంభమైన డిసెంబర్ నాటికి మరొక 2 యూనిట్లు 2026లో పూర్తి స్థాయిలో కూడా